దిశౌల వారే మన నాయకులు. వారిని అనుసరించి నడవడంలోనే మనకు నిజమైన గౌరవం లభిస్తుంది. ప్రవక్త వారి ప్రకాశవంతమైన ముఖవర్చస్సు అనే కాంతితో వేకువ ఉదయించింది. వారి నల్లని ముంగురుల నీడతో రాత్రి చీకటిగా మారింది. గౌరవంలోను గొప్పతనంలోను వారు మలాయికల దూతల కన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. సన్మార్గపు బాటలను వారు మనకు చూపించారు. అల్లాహు 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 అల్లాహు. వారు దాతృత్వానికి నిలయం మరియు అల్లాహు అనుగ్రహాలకు యజమానిగా ఉన్నారు. ప్రజలందరినీ షరియత్ అనే సన్మార్గం వైపుకు నడిపించేది వారే. వారు అత్యంత పవిత్రమైన వంశానికి చెందినవారు. ఉన్నతమైన కుల గౌరవం కలవారు. అరబులందరూ వారి సేవలో తరిస్తారు. వారి ఆజ్ఞతో చెట్లు నడిచి వచ్చాయి, రాళ్ళు మాట్లాడాయి. వారి వేలి సైగతో చంద్రుడు రెండు ముక్కలైంది. మిహ్రాజ్ పయనపు రాత్రి జిబ్రీలు అలై వారు ప్రవక్త వారి వద్దకు వచ్చారు. అల్లాహు వారిని తన సామీప్యానికి ఆహ్వానించాడు. వారు ఎంతో ఉన్నతమైన గౌరవాలను పొందారు. అల్లాహు వారి ఉమ్మత్తు గత పాపాలను క్షమించి అనుగ్రహించాడు. అల్లాహు 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 అల్లాహు. వల్లాహు అల్లాహ్ వల్లాహు అల్లాహ్. వారు దాతృత్వానికి నిలయం మరియు అల్లాహ్ అనుగ్రహాలకు యజమానిగా ఉన్నారు. ప్రజలందరినీ షరియత్ అనే సన్మార్గం వైపుకు నడిపించేది వారే. వారు అత్యంత పవిత్రమైన వంశానికి చెందినవారు. ఉన్నతమైన కుల గౌరవం కలవారు. అరబ్బులందరూ వారి సేవలో తరిస్తారు. వారి ఆజ్ఞతో చెట్లు నడిచి వచ్చాయి, రాళ్ళు మాట్లాడాయి. వారి వేలి సైగతో చంద్రుడు రెండు ముక్కలయ్యింది. మిహ్రాజ్ పయనపు రాత్రి జిబ్రీల్ వారి వద్దకు వచ్చారు. అల్లా వారిని తన సామీప్యానికి ఆహ్వానించాడు. వారు ఎంతో ఉన్నతమైన గౌరవాలను పొందారు. అల్లాహు వారి ఉమ్మత్ గదుగా పాపాలను క్షమించి అనుగ్రహించాడు. ప్రవక్త వారి ప్రకాశవంతమైన ముఖవర్చస్సు అనే కాంతితో వేకువ ఉదయించింది. వారి నల్లని ముంగురుల నీడతో రాత్రి చీకటిగా మారింది.
చూపించారు. అల్లాహు అల్లాహ్ అల్లాహు అల్లాహ్. ఈ విధంగా మన ముహమ్మదు నబీ సలవారే నాయకులు. వారిని అనుసరించి నడవడంలోనే మనకు నిజమైన గౌరవం లభిస్తుంది. మదీనాలో తుది విశ్రాంతి తీసుకుంటున్న తాహా అనే చంద్రబింబం వంటి మాలరా, మీ దగ్గరకు ఒకరోజు వచ్చి సలాం చెప్పాలని ఈ ప్రవక్తపై నాకు అంతులేని తపన ఉంది. ప్రవక్త నిధి అనబడే ఉదయించే పుష్పమా, రసూలే దైవదూతగా వెలిసిన పుణ్యమూర్తి, మదీనాలోని తేనె వంటి మధురమైన ప్రవక్త, ప్రియమైన వారే విజయానికి గురురే, సద్గుణాల మణిదీపమా, మెరిసే అందమైన నక్షత్రం వంటి ముఖమున్నవారే, సంపెంగ పూలా ప్రకాశించే అద్భుతమే, ఉహు యుద్ధ భూమిలోకి ప్రవక్త వారు వచ్చారు. ప్రవక్త వారికి దక్కాలసిన ఎన్నో మహిమలు అక్కడ వెలిసియాయి. ప్రవక్త వారు అల్లని సత్యసంధుడు ఎదిగారు. సృష్టికర్త ఆజ్ఞతో అన్నింటినీ పొందా, చలించని మనసుతో మిమ్మల్ని గౌరవిస్తున్నాను సైదీ. ప్రవక్తలందరిలో శ్రేష్ఠులైన వారే విజయశీలిని. మదీనాలోని ఆ ఇసుక తిన్నెల్లో నేను చేరాలి. నా మనసులోని ఆశలను అక్కడే చెప్పుకోవాలి. నా హృదయానికి మీరు ఒక సలాం అందించాలి. ప్రవక్త వారి సన్నిధానంలో నా మనసు పులకించాలి. నిరంతరం ఈ బాధ గాథను చెప్పుకుంటూనే ఉన్నాను. ఆవేదనతోనే ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆ రోజే ప్రవక్త మనకు సర్వం నేర్పించారు. బంగారంలా మెరిసిపోయే గొప్ప ప్రవక్త ఆయన, ధరణిని వెలిగించే తెల్లని వెన్నెల కాంతి ఆయన, మన బాటలను సుగమం చేసిన మహోన్నత ప్రవక్త ఆయన. ఆయన స్థానం అత్యున్నతం, పవిత్ర రౌజా మధురమైనది. తహా ప్రవక్త మధురిమతేనే కంటే మిన్నా
ఫలాల కంటే ఎంతో రుచికరమైనది. నేను ఎప్పుడు ఆయన కోసమే వెతికాను, ఆయన నామమే గానం చేశాను. ఆయన స్థానం అత్యున్నతం, మార్గదర్శి వచ్చారు, గమ్యం చూపించే తోడు దొరికింది. ఆయన అడుగు జాడలు కాలం కంటే వేగమైనవి. మక్కా నగరాన్ని వెలిగించి నలుదిశలా కాంతిని పంచారు. నాటి నుండి నీతిని సత్యాన్ని చాటి చెప్పారు. ఆయన ముఖం పున్నమి చంద్రునిలా తామర పువ్వుల మెరుస్తుంది. తైబాలోని పూలవనం ఆయనే మన గురువు, వెలుగుల కిరీటం. నిరంతర పున్నమి వెన్నెలలా చంద్రుడు ఉదయించాడు. లోకానికి సన్మార్గం చూపే వెలుగును అల్లాహ్ ప్రసాదించాడు. తహా ప్రవక్త వరాల నిధి, ఒక బంగారు నది. ఆయన కరుణ ఆశీస్సుల ప్రవాహంలా సాగుతుంది. మదీనా సంతోషాల నిలయం, ఆ తోటలో తహా ప్రవక్త వికసించే పుష్పం. నిరంతర పున్నమి వెన్నెలలా చంద్రుడు ఉదయించాడు. లోకానికి సన్మార్గం చూపే వెలుగును అల్లాహ్ ప్రసాదించాడు. నూర్ ప్రవక్త మనకు రక్షణ తీరం. తహా ప్రవక్త దయా గుణాల అనంత సాగరం. ఆకాశ శిఖరాల నుండి వచ్చిన కాంతి రేఖవా, మాదరి చేరిన వాడా. మదీనా తోటలో ప్రశాంతంగా నిద్రిస్తున్న ఓ త్వాహా ప్రవక్త. మా మనసులలో నిరంతరం వెలిగే ప్రకాశవంతమైన రంగు మీరు ఓ ప్రవక్త. అత్యంత ప్రేమతో తన అనుచరుల కోసం తపించే మా ప్రియతమ నాయకుడా. ముత్యం మాణిక్యం అంటే మీ హృదయంలో అంతులేని ప్రేమ నిండి ఉంది. మరకతం లాంటి త్వాహా ప్రవక్తపై మాకు ఎనలేని భక్తి ఉంది. రేపు తీర్పు దినమున మహషర్ మా కోసం సిఫార్సు చేసే మల్లె పువ్వంటి వారు మీరు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ముందు సాష్టాంగపడి మా కోసం ప్రార్థించే రసూలల్ మీరు. లోకంలోని చీకట్లను తొలగించే పరిశుద్ధమైన కాంతి మీరు. 16 ద్వారాల వద్ద అందాన్ని నింపిన
కాంతి రేఖవా మాదరి చేరినవాడా మదీనా తోటలో ప్రశాంతంగా నిద్రిస్తున్న ఓ త్వాహ ప్రవక్త మా మనసులలో నిరంతరం వెలిగే ప్రకాశవంతమైన రంగు మీరు ఓ ప్రవక్త అత్యంత ప్రేమతో తన అనుచరుల కోసం తపించే మా ప్రియతమ నాయకుడా ముత్యం మాణిక్యం అంటే మీ హృదయంలో అంతులేని ప్రేమ నిండి ఉంది మరకతం లాంటి త్వాహ ప్రవక్తపై మాకు ఎనలేని భక్తి ఉంది రేపు తీర్పు దినమున మహషర్ మా కోసం సిఫార్సు చేసే మల్లె పువ్వంటి వారు మీరు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ముందు సాష్టాంగపడి మా కోసం ప్రార్థించే రసూలల్ మీరు లోకంలోని చీకట్లను తొలగించే పరిశుద్ధమైన కాంతి మీరు 16 ద్వారాల వద్ద అందాన్ని నింపిన ఆది పురుషుడు మీరు లోకంలో నిత్యం లాంటి మీ హృదయంలో అంతులేని ప్రేమ నిండి ఉంది మరకతం లాంటి త్వాహ ప్రవక్తపై మాకు ఎనలేని భక్తి ఉంది ఆకాశంలో ఈ చంద్రుడు కనిపించాడు ఈ యొక్క ఈ కాంతివంతమైన వాతావరణంలో తక్బీర్ల ప్రతిధ్వని వినిపిస్తోంది పిల్లలు కొత్త బట్టలు ధరించి బయలుదేరారు నా ప్రభువైన అల్లాహు నాకు చాలు ఆయన ఎంతో గొప్పవాడు నా హృదయంలో అల్లాహ్ తప్ప మరెవరూ లేరు మహమ్మద్ ముస్తఫా వారి నూరు సత్యం ఏమిటంటే అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులైన వారు ఎవరూ లేరు మసీదులో మరియు ప్రార్థనా సఘంలో అందరూ కలిసి కూర్చున్నారు ఆకాశంలో ఈ చంద్రుడు మెరుస్తున్నాడు మరియు అంతటా తక్బీర్ల శబ్దాలు వినిపిస్తున్నాయి ఓ నా మాలిక్ యజమాని నేను ఎల్లప్పుడూ నిన్నే వేడుకుంటాను నీ కరుణా నీడను నాపై ఎల్లప్పుడూ ఉంచు ప్రళయ దినమున మేమందరం కలిసి
కలిసి ఉండేలా చూడు. మా కుటుంబాన్ని మరియు బంధువులను స్వర్గంలో ఒకటిగా చేర్చు. అల్లాహ్ తప్ప మరే ఆరాధ్యుడు లేడు. మహమ్మదల్లే అల్లాహ్ యొక్క ప్రవక్త. ఓ అల్లాహ్, మాపై నీ కరుణను అనుగ్రహాన్ని కురిపించు. ఓ అల్లాహ్, మాకు ఈమాన్ విశ్వాసం అనే సంపదను ప్రసాదించు. పవిత్ర రంజాన్ మాసపు ఉపవాసాలు పాటించడానికి మాకు కనీసం మరొక సంవత్సరం జీవితాన్ని మరియు అవకాశాన్ని ప్రసాదించు. అల్లాహ్ యొక్క దీవెనలు మరియు శాంతి అల్లాహ్ యొక్క ప్రియతమ ప్రవక్తపై ఉండుగాక. అల్లాహ్ యొక్క దీవెనలు మరియు శాంతి అల్లాహ్ యొక్క ప్రియతమ ప్రవక్తపై ఉండుగాక. గుండె భారంతో కొట్టుకున్నా, కళ్ళు కన్నీటితో నిండిన సమాధానంలా సహాయంలా మన వద్దకు చేరుకుంటారు లా యొక్క ప్రవక్త. కడుపులో మనసులో నొప్పి కలిగిన, దిక్కుతోచని స్థితిలో ఉన్నా, దయతో కూడిన చేతిని అందించి కనికరించేవారు కరుణామయుడైతా ప్రవక్త. అల్లాహ్ యొక్క దీవెనలు మరియు శాంతి అల్లాహ్ యొక్క ప్రియతమ ప్రవక్తపై ఉండుగాక. మరణ గడియలు సమీపించిన మనస్సుకు శాంతిని చేకూర్చేవారు మదీనా నగరపు ముత్యం వంటి వారు, ఆ చందమామ వంటి ప్రవక్త. అల్లాహ్ యొక్క దీవెనలు మరియు శాంతి అల్లాహ్ యొక్క ప్రియతమ ప్రవక్తపై ఉండుగాక. లోకానికి ఎల్లప్పుడూ ఆదర్శం మన ఫాతిమా. జ్ఞానపు లోతైన సముద్రం మన ఫాతిమా. ప్రేమ ముత్యాల పువ్వు మన ప్రీతమా ఫాతిమా. త్యాగాల తాళవెన్నెల మన ఫాతిమా. ప్రేమ ముత్యాల పువ్వు మన ప్రియతమా ఫాతిమా. త్యాగాల తాళవెన్నెల మన ఫాతిమా. ప్రేమ సాగరం ప్రవక్త సహృదయ శాంతి. అల్లాహు ప్రసాదించిన కలల సుందరి మన ఫాతిమా. ప్రవక్త సహృదయ ఖండం మన ఫాతిమా. ఉత్తమ మహిళలకు నిత్యాదర్శం మన ఫాతిమా. సాక్షి
ధైర్యశాలి మన ఫాతిమా, ప్రేమ జ్యోతిని వెలిగించే దీపం మన ఫాతిమా. ఆమె స్వర్గపు మహిళలందరికీ రాణి మన ఫాతిమా. ఓ ప్రభు, ఆ అందమైన పువ్వు చిరునవ్వు ఎంతటి ఘనమైనది. తేనె వర్ణపు వెన్నెల సౌందర్య కాంతి మన ఫాతిమా. ఆమె ఒక అమూల్యమైన నిధి, కంటి వెలుగు మన ఫాతిమా. పున్నమి చంద్రునిలా ప్రతి చోట ప్రకాశించే జ్యోతి, సౌందర్యవతి అయిన సతీమణి మన ఫాతిమా. ప్రతి ఒక్కరూ కోరుకునే ఉన్నతమైన నిధి లాంటి వారు, అల్లాహ్ ఆజ్ఞతో అలీరజి జీవిత భాగస్వామి అయ్యారు. ఆమె స్వర్గపు మహిళలందరికీ రాణి మన ఫాతిమా. హే ప్రేమ ముత్యాల పువ్వు మన ప్రియతమ ఫాతిమా, త్యాగాల తారల వెన్నెల మన ఫాతిమా. ప్రేమ సాగరం ప్రవక్త సహృదయ శాంతి, అల్లాహ్ ప్రసాదించిన కలల సుందరి మన ఫాతిమా. లోకానికి ఎల్లప్పుడూ ఆదర్శం మన ఫాతిమా. గణనపు లోతైన సముద్రం మన ఫాతిమా. ప్రేమ ముత్యాల పువ్వు మన ప్రియతమ ఫాతిమా, త్యాగాల తారల వెన్నెల మన ఫాతిమా. ప్రవక్త సహృదయ ఖండం మన ఫాతిమా, ఉత్తమ మహిళలకు నిత్యాదర్శం మన ఫాతిమా. బద్రు ఉహుద్ సాక్షి ధైర్యశాలి మన ఫాతిమా. ప్రేమ జ్యోతిని వెలిగించే దీపం మన ఫాతిమా. ఆమె స్వర్గపు మహిళలందరికీ రాణి మన ఫాతిమా. ఓ ప్రభు, ఆ అందమైన పువ్వు చిరునవ్వు ఎంతటి ఘనమైనది. తేనె వర్ణపు వెన్నెల సౌందర్య కాంతి మన ఫాతిమా. ఆమె ఒక అమూల్యమైన నిధి, కంటి వెలుగు మన ఫాతిమా. పున్నమి చంద్రునిలా ప్రతి చోట ప్రకాశించే జ్యోతి, సౌందర్యవతి అయిన సతీమణి మన ఫాతిమా. ప్రతి ఒక్కరు కోరుకునే ఉన్నతమైన నిధి హంటి వారు, అల్లాహ్ ఆజ్ఞతో అలీరజి జీవిత భాగస్వామి అయ్యారు. ఆమె స్వర్గపు మహిళలందరికీ రాణి మన ఫాతిమా. నా 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 ఓ అల్లాహ్, మాపై నీ కరుణను అనుగ్రహాన్ని కురిపించు. ఓ అల్లాహ్, మాకు ఈమానన్మే సంపదను ప్రసాదించు. పవిత్ర రంజాన్ మాసపు ఉపవాసాలు పాటించడానికి మాకు కనీసం మరొక సంవత్సరం జీవితాన్ని మరియు అవకాశాన్ని ప్రసాదించు. ఓ నా
ఒకటిగా చేర్చు. మసీదులో మరియు ప్రార్థనా స్థలంలో అందరూ కలిసి కూర్చున్నారు. ఆకాశంలో ఈ చంద్రుడు మెరుస్తున్నాడు మరియు అంతటా తక్బీర్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆకాశంలో ఈ చంద్రుడు కనిపించాడు. ఈద్ యొక్క కాంతివంతమైన వాతావరణంలో తక్బీర్ల ప్రతిధ్వని వినిపిస్తోంది. పిల్లలు కొత్త బట్టలు ధరించి బయలుదేరారు. నా ప్రభువైన అల్లా నాకు చాలు, ఆయన ఎంతో గొప్పవాడు. నా హృదయంలో అల్లాహు తప్ప మరెవరూ లేరు. మహమ్మద్ ముస్తఫా ఫెవారీ నూరు కంటి అంతటా నిండి ఉంది. సత్యమేమిటంటే అల్లాహు తప్ప ఆరాధనకు అర్హులైనవరు లేరు. ప్రవక్తలు మల్లక్లు మరియు లియాలు అందరికంటే ఉన్నత పదవి పొందిన పుష్పము వంటి ముఖము వారే. సలాం సలాం ప్రియతమా సలాం, మా షఫీ సిఫారసు చేసేవారా మీకు సదా సలాం. తేనె చినుకుల వంటి మధురమైన మాటలు, కఠినమైన ఈ మన్నుకి వచ్చిన జీవపు వెలుగు. తమ సముదాయం కోసం కన్నీరు కార్చిన మనస్సు, ఉన్నత పదవిలో వెలిగే సత్య సారాంశము. 23 ఏళ్లుగా వేలాది పుణ్యములను తెచ్చిన వారే. పగలు రేయి ప్రతి క్షణం వేచి చూసే వెలుగే. ఇరులోకాలలో విజయాన్ని ప్రసాదించేవారే. స్వర్గపు రాజా కస్తూరి పరిమళాన్ని వెదజల్లేవారా. పరిశుద్ధ సత్యముపై నేను ప్రేమ గీతము పాడని, చీకటి కమ్మిన ఈ మన్నుపై ప్రకాశించిన ప్రవక్తయే. బంగార రత్నములతో చెక్కబడినదా ప్రవక్త ముఖము. చందమామతో అలంకరించబడినదా. మధురమైన రాగము సదా, మధురమైన గీతము సదా. ఎదలో తేనెలా నిండిపోయింది. నబీ గారు ఈ లోకంలో వెన్నెల వలె ప్రకాశిస్తారు. సరైన మార్గాన్ని చూపిన అత్యున్నత ప్రవక్త ఆయన. తేనె మరియు పండ్ల కంటే తీయనైన వారు తాహ నబీ. నేను ఎల్లప్పుడూ ఆయననే
వెతుకుతూ నా గీతాలలో పాడుకున్నాను. మార్గదర్శకులు నబీ వచ్చారు, నేటికి మనల్ని నడిపిస్తున్నారు. మక్క జ్యోతి ఆనాడే న్యాయ మార్గాన్ని నిర్దేశించింది. ఆ రోజు నుండి నేటి వరకు నబీ గారు అన్ని విషయాలను బోధించారు. నబీ గారు బంగారంలా మెరిసిపోయే పుష్పం వంటి వారు. తాహా నబీ కరుణా సముద్రం, ఆయన ప్రవహించే బంగారు నది అందించే వరం వంటి వారు. తైబా మదీనా ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశం. ఆ పూదోటలో తాహా నబీ కొలువై ఉన్నారు. ఆయన ముఖం పద్మంలా ఎంతో సుందరమైనది. గురువు యొక్క ప్రకాశం నిండిన ఇల్లు తైబా, పూలవనం వంటిది. ప్రకాశించే చంద్రుడు ఎల్లప్పుడూ ఉన్నమి మరుగులా ఉంటాడు. భగవంతుడు ఈ లోకానికి ఒక మేలైన మార్గాన్ని చూపాడు. నబీ గారి నూరు కాంతి గౌరవానికి తీరం వంటిది. తాహా నబీ దైవిక సారాంశానికి ప్రతిరూపం. పంచవర్ణాల పక్షి పాడే పాటల్లోనూ నబీ గారే ఉన్నారు. నబీ గారు వెన్నెలలా కురిసే అందం, ఆయన మహిమ ముందు పున్నమి చంద్రుడు కూడా తన వెలుగును కోల్పోతాడు, ఓడిపోతాడు. ఆయన ముఖం పున్నమి చంద్రునిలా తామర పువ్వులా మెరుస్తుంది. తైబాలోని పూలవనం ఆయనే మన గురు, వెలుగుల కిరీటం. నిరంతర పున్నమి వెన్నెలలా చంద్రుడు ఉదయించాడు. లోకానికి సన్మార్గం చూపే వెలుగును అల్లాహ్ ప్రసాదించాడు.
తహా ప్రవక్త వరాల నిధి ఒక బంగారు నది ఆయన కరుణ ఆశీస్సుల ప్రవాహంలా సాగుతుంది మదీనా సంతోషాల నిలయం ఆ తోటలో తహా ప్రవక్త వికసించే పుష్పం నిరంతర పున్నమి వెన్నెలలా చంద్రుడు ఉదయించాడు లోకానికి సన్మార్గం చూపే వెలుగును అల్లాహు ప్రసాదించాడు నూరు ప్రవక్త మనకు రక్షణ తీరం తహా ప్రవక్త దయాగుణాల అనంత సాగరం మార్గదర్శి వచ్చారు గమ్యం చూపించే తోడు దొరికింది ఆయన అడుగుజాడలు కాలం కంటే వేగమైనవి మక్కా నగరాన్ని వెలిగించి నలుదిశలా కాంతిని పంచారు నాటి నుండి నీతిని సత్యాన్ని చాటి చెప్పారు ఆ రోజే ప్రవక్త మనకు సర్వం నేర్పించారు బంగారంలా మెరిసిపోయే గొప్ప ప్రవక్త ఆయన ధరణిని వెలిగించే తెల్లని వెన్నెల కాంతి ఆయన మన బాటలను సుగమం చేసిన మహోన్నత ప్రవక్త ఆయన స్థానం అత్యున్నతం పవిత్ర రౌజా మధురమైనది తహా ప్రవక్త మధురిమ తేనె కంటే మిన్నా పండిన తీపి ఫలాల కంటే ఎంతో రుచికరమైనది నేను ఎప్పుడు ఆయన కోసమే వెతికాను ఆయన నామమే గానం చేశాను మార్గదర్శకులు నబి వచ్చారు నేటికి మనల్ని నడిపిస్తున్నారు మక్క జ్యోతి ఆనాడే న్యాయ మార్గాన్ని నిర్దేశించింది ఆ రోజు నుండి నేటి వరకు నబి గారు అన్ని విషయాలను బోధించారు నబి గారు బంగారంలా మెరిసిపోయే పుష్పం వంటి వారు కాహా నబి కరుణా సముద్రం ఆయన ప్రవహించే బంగారు నది అందించే వరం వంటి వారు తైబా మదీనా ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశం ఆ పూదొటలో తాహా నబి కొలువై ఉన్నారు ఆయన ముఖం పద్మంలా ఎంతో సుందరమైనది గురువు యొక్క ప్రకాశం నిండిన ఇల్లు తైబా పూలవనం వంటిది ప్రకాశించే చంద్రుడు ఎల్లప్పుడూ ఉన్నమి వెలుగులా ఉంటాడు భగవంతుడు ఈ లోకానికి ఒక మేలైన మార్గాన్ని చూపాడు నబి గారి నూరు కాంతి గౌరవానికి తీరం వంటిది తాహా నబి దైవిక సారాంశానికి ప్రతిరూపం నబి గారు ఈ లోకంలో వెన్నెల వలె ప్రకాశిస్తారు
సరైన మార్గాన్ని చూపిన అత్యున్నత ప్రవక్త ఆయన. తేనె మరియు పండ్ల కంటే తీయనైన వారు నబీ. నేను ఎల్లప్పుడూ ఆయననే వెతుకుతూ నా గీతాలలో పాడుకున్నాను. పంచవర్ణాల పక్షి పాడే పాటల్లోనూ నబీ గారే ఉన్నారు. నబీ గారు వెన్నెలా కురిసే అందం, ఆయన మహిమ ముందు పున్నమి చంద్రుడు కూడా తన వెలుగును కోల్పోతాడు. ఇరవై 23 ఏళ్లుగా వేలాది పుణ్యములను తెచ్చిన వారే, పగలు రేయి ప్రతి క్షణం వేచి చూసే వెలుగే, ఇరులోకాలలో విజయాన్ని ప్రసాదించేవారే. కస్తూరి పరిమళాన్ని వెదజల్లేవారా, పరిశుద్ధ సత్యముపై నేను ప్రేమ గీతము పాడని, చీకటి కమ్మిన ఈ మన్నుపై ప్రకాశించిన ప్రవక్తయే. బంగార రత్నములతో చెక్కబడినదా ప్రవక్త ముఖము, చందమామతో అలంకరించబడినదా, మధురమైన రాగము సదా, మధురమైన గీతము సదా, ఎదలో తేనెలా నిండిపోయింది. తేనె చినుకుల వంటి మధురమైన మాటలు, కఠినమైన ఈ మన్నుకి వచ్చిన జీవపు వెలుగు. తమ సముదాయం కోసం కన్నీరు కార్చిన మనస్సు, ఉన్నత పదవిలో వెలిగే సత్య సారాంశము. ప్రవక్తలు, మలక్కలు మరియు లియలు, అందరికంటే ఉన్నత పదవి పొందిన పుష్పము వంటి ముఖము వారే. సలాం సలాం ప్రియతమా సలాం, మా షఫీ సిఫారసు చేసేవారా, నీకు సదా సలాం. ప్రవక్త వారి ప్రకాశవంతమైన ముఖవర్చస్సు అనే కాంతితో వేకువ ఉదయించింది. వారి నల్లని ముంగురుల నీడతో రాత్రి చీకటిగా మారింది. గౌరవంలోనూ గొప్పతనంలోనూ వారు మలాయికల దూతల కన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. సన్మానపు బాటలను వారు మనకు చూపించారు. అల్లాహు 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 అల్లాహు. సన్మానపు బాటలను వారు మనకు చూపించారు. అల్లాహు 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 అల్లాహు. వారు దాతృత్వానికి నిలయం మరియు అల్లాహ్ అనుగ్రహాలకు యజమానిగా ఉన్నారు. ప్రజలందరినీ షరియత్ అనే సన్మార్గం వైపుకు నడిపించేది వారే. వారు అత్యంత పవిత్రమైన వంశానికి చెందినవారు. ఉన్నతమైన కుల గౌరవం కలవారు. అరబపులందరూ వారి సేవలో తరిస్తారు. వారి ఆజ్ఞతో చెట్లు నడిచి వచ్చాయి.
మాట్లాడాయి. వారి వేలి సైగతో చంద్రుడు రెండు ముక్కలయ్యింది. మిహ్రాజ్ పయనపు రాత్రి జిబ్రీలై వారు ప్రవక్త వారి వద్దకు వచ్చారు. అల్లాహు వారిని తన సామీప్యానికి ఆహ్వానించాడు. వారు ఎంతో ఉన్నతమైన గౌరవాలను పొందారు. అల్లాహు వారి ఉమ్మత్ గత పాపాలను క్షమించి అనుగ్రహించాడు. ఈ విధంగా మన ముహమ్మదు నబీ సవారే మన నాయకులు. వారిని అనుసరించి నడవడంలోనే మనకు నిజమైన గౌరవం లభిస్తుంది. వారు దాతృత్వానికి నిలయం మరియు అల్లాహ్ అనుగ్రహాలకు యజమానిగా ఉన్నారు. ప్రజలందరినీ షరియత్ అనే సన్మార్గం వైపుకు నడిపించేది వారే. వారు అత్యంత పవిత్రమైన వంశానికి చెందిన వారు. ఉన్నతమైన కుల గౌరవం కలవారు. అరపులందరూ వారి సేవలో తరిస్తారు. వారి ఆజ్ఞతో చెట్లు నడిచి వచ్చాయి, రాళ్ళు మాట్లాడాయి. వారి వేలి సైగతో చంద్రుడు రెండు ముక్కలైంది. మిహ్రాజ్ పయనపు రాత్రి జిబ్రీలై వారు ప్రవక్త వారి వద్దకు వచ్చారు. అల్లాహు వారిని తన సామీప్యానికి ఆహ్వానించాడు. వారు ఎంతో ఉన్నతమైన గౌరవాలను పొందారు. అల్లవారి ఉమ్మత్ గత పాపాలను క్షమించి అనుగ్రహించాడు. ప్రవక్త వారి ప్రకాశవంతమైన ముఖవర్చస్సు అనే కాంతితో వేకువ ఉదయించింది. వారి నల్లని ముంగురుల నీడతో రాత్రి చీకటిగా మారింది. గౌరవంలోనూ గొప్పతనంలోనూ వారు మలాయికల దూతల కన్నా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. సన్మార్గపు బాటలను వారు మనకు చూపించారు. అల్లాహు అల్లాహ్, అల్లాహు అల్లాహ్. ఈ విధంగా మన ముహమ్మదు నబీ ఫవరాయే మన నాయకులు. వారిని అనుసరించి నడవడంలోనే మనకు నిజమైన గౌరవం లభిస్తుంది. అల్లాహు 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 అల్లాహు. మెరిసే అందమైన నక్షత్రం వంటి ముఖమున్న వారే సంపెంగ పువ్వులా ప్రకాశించే అద్భుతమే. ఉహుద్ యుద్ధ భూమిలోకి ప్రవక్త వారు వచ్చారు. ప్రవక్త వారికి దక్కాల్సిన ఎన్నో మహిమలు అక్కడ వెలిశాయి. ప్రవక్త వారు
సృష్టికర్త ఆజ్ఞతో అన్నింటినీ పొందారు. చలించని మనసుతో మిమ్మల్ని గౌరవిస్తున్నాను ఓ సయ్యిదీ. ప్రవక్తలందరిలో శ్రేష్ఠులైన వారే విజయశీలి. మదీనాలోని ఆ ఇసుక తిన్నెల్లో నేను చేరాలి. నా మనస్సులోని ఆశలను అక్కడే చెప్పుకోవాలి. నా హృదయానికి మీరు ఒక సలాం అందించాలి. ప్రవక్త వారి సన్నిధానంలో నా మనసు పులకించాలి. నిరంతరం ఈ బాధాగాథను చెప్పుకుంటూనే ఉన్నాను. ఆ వేదనతోనే ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ప్రవక్త నిధి అనబడే ఉదయించే పుష్పమా, రసూలే దైవదూతగా వెలిసిన పుణ్యమూర్తి. మదీనాలోని తేనె వంటే మధురమైన ప్రవక్త. ప్రియమైన వారే విజయానికి గురువే. సద్గుణాల మణిదీపమా. మదీనాలో తుది విశ్రాంతి తీసుకుంటున్న తాహా అనే చంద్రబింబం వంటి మలరా. నీ దగ్గరకు ఒకరోజు వచ్చి సలాం చెప్పాలని ఈ ప్రవక్తపై నాకు అంతులేని తపన ఉంది. ఆమె స్వర్గపు మహిళలందరికీ రాణి మన ఫాతిమా. ఓ ప్రభూ, అందమైన పువ్వు చిరునవ్వు ఎంతటి ఘనమైనది. తేనె వర్ణపు వెన్నెల సౌందర్య కాంతి మన ఫాతిమా. ఆమె ఒక అమూల్యమైన నిధి, కంటి వెలుగు మన ఫాతిమా. ప్రవక్త హృదయ కందం మన ఫాతిమా. ఉత్తమ మహిళలకు నిత్య ఆదర్శం మన ఫాతిమా. బద్ర్ ఉహుద్ సాక్షి ధైర్యశాలి మన ఫాతిమా. ప్రేమ జ్యోతిని వెలిగించే దీపం మన ఫాతిమా. లోకానికి ఎల్లప్పుడూ ఆదర్శం మన ఫాతిమా. జ్ఞానపు లోతైన సముద్రం మన ఫాతిమా. ప్రేమ ముత్యాల పువ్వు మన
ప్రియతమ ఫాతిమా త్యాగాల తారల వెన్నెల మన ఫాతిమా ప్రేమ ముత్యాల పువ్వు మన ప్రియతమ ఫాతిమా త్యాగాల తారల వెన్నెల మన ఫాతిమా ప్రేమ సాగరం ప్రవక్త హృదయ శాంతి అల్లాహ్ ప్రసాదించిన కలల సుందరి మన ఫాతిమా పున్నమి చంద్రునిలా ప్రతి చోట ప్రకాశించే జ్యోతి సౌందర్యవతి అయిన సతీమణి మన ఫాతిమా ప్రతి ఒక్కరు కోరుకునే ఉన్నతమైన నిధిలంటి వారు అల్లాహ్ ఆజ్ఞతో అలీ జీవిత భాగస్వామి అయ్యారు ఆమె స్వర్గపు మహిళలందరికీ రాణి మన ఫాతిమా నిరంతర పున్నమి వెన్నెలలా చంద్రుడు ఉదయించాడు లోకానికి సన్మార్గం చూపే వెలుగును అల్లాహ్ ప్రసాదించాడు నూరు ప్రవక్త మనకు రక్షణ తీరం తాహా ప్రవక్త దయా గుణాల అనంత సాగరం తాహా ప్రవక్త వరాల నిధి ఒక బంగారు నది ఆయన కరుణాశీస్సుల ప్రవాహంలా సాగుతుంది మదీనా తైబా సంతోషాల నిలయం ఆ తోటలో తహా ప్రవక్త వికసించే పుష్పం చంద్రునిలా తామర పువ్వులా మెరుస్తుంది తైబాలోని పూలవనం ఆయనే మన గురువు వెలుగుల కిరీటం నిరంతర పున్నమి వెన్నెలలా చంద్రుడు ఉదయించాడు లోకానికి సన్మార్గం చూపే వెలుగును అల్లాహ్ ప్రసాదించాడు మార్గదర్శి వచ్చారు గమ్యం చూపించే తోడు దొరికింది ఆయన అడుగు జాడలు కాలం కంటే వేగమైనవి మక్కా నగరాన్ని వెలిగించి నలుదిశలా కాంతిని పంచారు నాటి నుండి నీతిని సత్యాన్ని చాటి చెప్పారు ఆ రోజే ప్రవక్త మనకు సర్వం నేర్పించారు బంగారంలా మెరిసిపోయే గొప్ప ప్రవక్త ఆయన ధరణిని వెలిగించే తెల్లని వెన్నెల కాంతి ఆయన మన బాటలను సుగమం చేసిన మహోన్నత ప్రవక్త ఆయన స్థానం అత్యున్నతం పవిత్ర రౌజా మధురమైనది తహా ప్రవక్త మధురిమతేనె కంటే మిన్న పండిన తీపి ఫలాల కంటే ఎంతో రుచికరమైనది నేను ఎప్పుడూ ఆయన కోసమే వెతికాను ఆయన నామమే గానం చేశాను
భగవంతుడు ప్రసాదించిన ప్రేమ మధురమైన చల్లని గాలి మక్కా నగరపు ఆ మహాకాంతిలో అందంగా మెరిసింది ఆ రోజే వచనాలలో ప్రవక్త గారే చూపిన శృతి మార్గంలో కనుల ముందే చూశాను ప్రేమిగా వికసించిన మహాకాంతిని ఉన్నతమైన రూపమా మౌలానే పూర్ణచంద్రుడా మౌలా మహబూబ్ గారితో చెప్పిన మహోన్నతమే ఈ నేలపైన కొత్త కావ్యమై మనసులో నిండిన రాగాలే ప్రేమ హృదయాల కాంతిలో అందిస్తున్నాడు స్నేహ మాధుర్యాన్ని విశ్వాసపు ప్రభతో చేయూతనిస్తూ గౌరవనీయ కలిమాకు కాపలాగా ఓర్పు అనే దారి పక్కన భగవంతుడిని స్తుతించిన వారే నీ దరి చేరాలని ఆశ ఉంది ప్రేమతో నిండిన కన్నుల తడిది జన్నత్ స్వర్గం కోసం తపించే హృదయపు అమృతమే నా మనసు కూడా ప్రేమాలలుగా మారిపోతుందే నొచ్చుకున్న మనసులను పవిత్రతతో నింపిన వారే అద్భుతాల చెంతన ప్రేమాలవు నీవు ప్రశాంతత నమ్మకం కలిగిన ఈ పవిత్ర మార్గంలో